డాక్టర్స్ డేను పురస్కరించుకొని సుల్తానాబాద్లో లయన్స్ క్లబ్, శ్రీనిధి లయన్స్ క్లబ్ సంయుక్తంగా డాక్టర్స్ను ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు బూరుగు రాజేశం, చింతల ఎల్లారెడ్డి, కార్యదర్శి అంబాదాస్, కోశాధికారి బుచ్చిరెడ్డి, ఆర్సి వలస నీలయ్య, జూలూరి అశోక్, మీస సత్యనారాయణ, కన్నె చంద్రయ్య, పసెట రవీందర్, భూసారపు రవీందర్ పలువురు పాల్గొన్నారు. రచ్చబండ 2లో జారీ చేసిన రేషన్ కార్డుల కూపన్లు గడువు ముగిసినందున వాటి స్థానంలో మరో 3 నెలల పాటు కూపన్లు జారీ చేస్తున్నట్లు తహసీల్దార్ రజిత తెలిపారు. ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులకు ₹5 చెల్లించి ఆధార్ కార్డు నెంబర్, కుటుంబ గ్రూప్ ఫోటో ఇవ్వాలన్నారు రజిత. సుల్తానాబాద్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరపల్లి ప్రభుదాస్ను స్థానిక ఎస్ఆర్ గార్డెన్లో పలువురు ప్రముఖులు ఘనంగా సన్మానించారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దుగుంట గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ ఉత్సవాలు జరుపుకున్నట్లు తెలిపారు. డప్పు చప్పులతో, శివశక్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్లో రిక్రియేషన్ క్లబ్ దగ్గర శ్రీనివాస్ అనే వ్యక్తికి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ₹7,000 చెక్ దొరికినట్లు సిటీ కేబుల్ ఆఫీసులో ఆయన అప్పగించాడు. సంబంధిత వ్యక్తులు తమ పూర్తి వివరాలతో వచ్చి చెక్కును తీసుకువెళ్లొచ్చన్నారు. ఈ చెక్కు క్లబ్ ముందర రోడ్డు మీద కింద పడి ఉన్నది. ఈ చెక్కు ఎవరిలో వాళ్ళు దయచేసి తీసుకోవాలని కోరుతున్నారు. ఓదెల మండలం కొల్లూరులో రజకుల ఆరాధ్య దైవమైన మడేలయ్య ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు రజకులు. డప్పు చప్పులతో, బోనంతో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు రజకులు.
ఏడాదికి ఒకసారి ఘనంగా సప్పులతో పిల్ల పాపలతో సన్నంగా ఉండాలని మేకలతో వచ్చి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈదమ్మను కానీ ఈదమ్మను సీతారామ దేవిని కూడా మంచిగా చేసుకొని మొక్కులు చెల్లించి దానికి ప్రతికరంగా మనం ఎంఆర్పిఎస్ సుల్తానాబాద్ మండల కన్వీనర్ గా మియాపూర్కు చెందిన కన్నూరి ప్రభాకర్, కో కన్వీనర్లుగా శాసనకు చెందిన కల్వల శంకర్, కనుకులకు చెందిన ఆవునూరి సదులను నియమించినట్లు పెద్దపల్లి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ చుక్క రాజమౌళి ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.